హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ జోన్. ఈరోజు మీ ముందుకి ఒక క్లీనింగ్ హ్యాక్ తీసుకొచ్చాను. అదేంటంటే హౌ టు క్లీన్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్లో ఉన్న టబ్ క్లీనింగ్ని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మొదటగా ముందు మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత పవర్ బటన్ని ఆన్ చేయండి. పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా మనకి, చూడండి నేను చూపిస్తున్న దాంట్లో టబ్ క్లీన్ ఉంటుంది. ప్రోగ్రామ్ బటన్ని మనం నొక్కుతూ ఉంటే అది టబ్ క్లీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 hours టైమర్ వస్తుంది. అప్పుడు మనం స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ టబ్లోకి ఫుల్ టబ్ వాటర్ ఫిల్ అవుతుంది, కోల్డ్ వాటర్, అండ్ 2 hours టైమర్ పడుతుందన్నమాట టబ్ క్లీన్ అవ్వడానికి. ఇప్పుడు లోపల నుంచి మనకి నీళ్లు పడడం స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు అందులో కొంచెం నీళ్లు పడిన తర్వాత టబ్ క్లీన్ చేయడానికి ఏం వేయాలో చెప్తాను. టబ్ క్లీనింగ్కి వెనిగర్ వాడచ్చు. వెనిగర్ ఇష్టం లేని వాళ్ళు లెమన్ కూడా యూస్ చేయొచ్చు. ఒక 7 లెమన్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే వెనిగర్ యూస్ చేస్తున్నాను. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వెనిగర్ తీసుకోండి. ఇప్పుడు వాషింగ్ మెషిన్లో ఆల్రెడీ వాటర్ ఇందాక స్టార్ట్ అయ్యాయి కదా, కొంచెం వాటర్ అయితే టబ్లో పడ్డాయి చూడండి. ఇప్పుడు ఆ పడిన వాటర్లోకి ఈ హాఫ్ గ్లాస్ వెనిగర్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత డోర్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడైతే మనం ఇంకేం చేయక్కర్లేదు. 2 hours అలా కంటిన్యూస్గా అదే రన్ అవుతుంది చూడండి. కాసేపటి తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. టబ్ అంతా ఫుల్ అయిపోయింది. ఈ టబ్ అంతా కూడా ఈ వాటర్ అలాగే కాసేపు ఉంచి నానపెడుతుంది అనమాట, దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోగొట్టడానికి. ఇప్పుడైతే నేను డోర్ ఓపెన్ చేయను, ఎందుకంటే అది మళ్ళీ డిస్టర్బెన్స్ అని చెప్పి వస్తుంది. సో మళ్ళీ వాటర్ డ్రైన్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 11 minutesకి ఆల్రెడీ ఇందాక ఫిల్ అయిన వాటర్ అంతా కూడా పోయింది, కింద డస్ట్ కూడా కలెక్ట్ అయింది చూడండి. టబ్లోకి కింద మీకు కనపడినట్టయితే మట్టి రేణువులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అదంతా క్లీన్ చేయడానికి మళ్ళీ వాటర్ ఫిల్ ఇప్పుడు వాషింగ్ మెషిన్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. లోపలంతా డస్ట్ కలెక్ట్ అయిపోయింది కదా, ఈ డస్ట్ని అంతా కూడా ఒక సాఫ్ట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఆ క్లాత్ని కొంచెం వెట్ చేశారంటే ఆ డస్ట్ అంతా కూడా క్లాత్కి అంటుకుపోయి చాలా నీట్గా వచ్చేస్తుంది. చుట్టూతో డ్రమ్ అంతా కూడా ఒకసారి తుడిచేయండి. ఇప్పుడు అందులో మీకు దారాలు కలెక్ట్ చేసేది ఒక సాకెట్ లాంటిది ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని కూడా మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. చూడండి అక్కడ అంతా కొంచెం డస్ట్ అండ్ దారాలు పట్టేసినాయి కదా, పంపు కింద పెట్టేసి దాన్ని కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అందులోకి మళ్ళీ సెట్ చేసేద్దాము. టబ్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది కదా, సెట్ చేసేసాను. ఇప్పుడు వెనకాల మనకి ఇన్లెట్ వాటర్ వెళ్తుంది కదా, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ట్యాప్ కట్టేసి అప్పుడు వెనకాల ఈ దీన్ని నాబ్ని పట్టుకొని ఓపెన్ చేయండి. చూడండి అక్కడ బటన్ దగ్గర మీకు మట్టి క్లియర్గా కనపడుతుంది కదా, ఈ బటన్ని అది పట్టుకొని తీసారంటే దాని లోపల చిన్న మెష్ లాంటిది ఉంటుంది, దానికి కూడా మట్టి అంటుకొని ఉందన్నమాట. ఇప్పుడు రెండింటిని కూడా మనం క్లీన్ చేసుకుందాం. నేను దీన్ని వచ్చేసి సాఫ్ట్ క్లాత్ పెట్టి అలాగా ఒక వేల్కి పెట్టుకొని క్లీన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆ క్యాప్ని పంపు కింద వాటర్ని ఫోర్స్గా పెట్టి క్లీన్ చేసేసాను చూడండి. ఇప్పుడు దీనికి కొంచెం కూడా మట్టి లేదు. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం అందులోకి సెట్ చేసేద్దాము. అది లోపలికి నొక్కేసి మళ్ళీ మనం ట్యాప్ది క్లోజ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ బయటికి వెళ్ళే ట్యూబ్ ఉంటుంది కదా, ఇందులో కూడా కొంచెం హాట్ వాటర్ పోసుకొని అట్లా అనేసి క్లీన్ చేశారంటే వాషింగ్ మెషిన్ క్లీనింగ్ కంప్లీటెడ్. చూసారు కదా వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మంత్లీ వన్స్ ఒక్కసారి ఇట్లా చేశారంటే మన టబ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ బట్టలకి కూడా ఏ మట్టి అంటదు. Like, share and subscribe my channel. Yours, Monica Kishan.